వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ముందుకు సాగుతోంది. కష్టం ఏదైనా మీ వంట నేనున్నానంటూ ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తోంది. అటు సోషల్ మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులను సైతం పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. జిల్లాల పర్యటనలోనూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ భరోసా ఇస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వైసీపీ రాక్షస పాలనలో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కష్టాలలో ఉన్నవారికి మొదట గుర్తొచ్చేది మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. ఇక్కడికి వస్తే చాలు తమ సమస్యలకు పరిష్కారం లభించినట్లేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీంతో ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. మంత్రి లోకేష్ కూడా ప్రజా దర్బార్ కు చేరుకుంటున్న ప్రజలను ఉదయం 8 గంటలకు స్వయంగా కలుసుకొని వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులు నిర్వహించిన ప్రజా దర్బార్లకు విభిన్నంగా మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతోంది. పెన్షన్ మంజూరు చేయాలని కొందరు, ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని మరికొందరు, వైద్య సాయం అందించాలని ఇంకొందరు, కబ్జాదారుల నుంచి తమ భూములను కాపాడాలంటూ కొందరు మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఓబులమ్మ అనే మహిళ లోకేష్ ను కలిసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారణం వైసీపీ నాయకుల వేధింపులేనని వివరించింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ 5 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జగదీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన రాము అనే వ్యక్తి విజ్ఞప్తి చేశారు. ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రజలందరి సమస్యలు తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదట తన నియోజకవర్గం మంగళగిరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన లోకేష్ క్రమంగా ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఉదయం 8 గంటలకే ప్రజా దర్బార్ కు హాజరవుతున్నారు. అర్జీదారులను నేరుగా కలిసి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి గోడు వింటూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. గడిచిన 50 రోజుల్లో 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అంటే 75% అర్జీలను పరిష్కరించారు. అటు సోషల్ మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులను సైతం పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. జిల్లాల పర్యటనలోనూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న నారా లోకేష్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.